సాధన అని ఏమీ చెయ్యడు. అసలు నిజానికి విడగొట్టేసింది శాస్త్రం. వేదం చదువుకోవడానికి వెళ్ళిపోయే రోజుని ఉపనయనం అంటారు. ఉపనయనము అంటే గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళుట. గురువుగారి దగ్గర చదువుకోవడానికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చేస్తే సమావర్తనము. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇంటికి తిరిగి వచ్చింది సమావర్తనమైతే మళ్ళీ ఇంటి నుంచి కాశీకి ఎడతాడు. కాశీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు పిల్లనిస్తారు. పిల్లనిస్తే అక్కడి నుంచి గృహస్థాశ్రమము. అలా ఈ కాలంలో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో దాన్ని ఆశ్రమాన్ని విడగొట్టి చెప్పింది. కానీ అంతా కలగాపలగం చేసేసుకుని ఎక్కడా సరి అయినటువంటి వ్యవస్థ లేకుండా, అసలు పరిశీలన లేకుండా, సాధన లేకుండా అలా గాలికి కొట్టుకుపోతుంటాడు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే చాలా కాలంగా కొన్ని కోట్ల జన్మలుగా వచ్చేసిన అలవాటు. ఏది ఆ అలవాటు అంటే అసలు దశమస్కంధం దాని మీదే ఆధారపడింది. మనసు నియంత్రిస్తుంది. మనసు శాసకత్వానికి వెళ్ళిపోతుంది. ఎంత శాసకత్వానికి వెళ్ళిపోతుందంటే దాన్ని అలా ఎందుకు చెప్పావు అని అడగగలిగినటువంటి స్థితి బుద్ధికి ఉండదు. అది పాడైపోవడానికి మొట్టమొదటి కారణం అక్కడ ఉంటుంది. అస్తం ఏమిటి అలా చెప్తున్నావు? చెయ్యొచ్చా పని? చెప్పచ్చా నువ్వు అలా? నాకు మనసు సంకల్ప వికల్ప సంఘాతం ఎప్పుడు ఏవో ప్రతిపాదనలు తీసుకొస్తూ ఉంటుంది. ఏమి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? దీని కొరకా పుస్తకాలు చదివావు నువ్వు? దీని కొరకా ప్రసంగాలు వినడం నువ్వు? బుద్ధుందా లేదా? ఇంకెప్పుడైనా పట్టుకొస్తావా ఇలాంటి ప్రతిపాదన అని మనసు మీద తిరగబడ్డాడు అనుకోండి, మనసు భయపడుతుంది. భయపడి అది చెప్పడం తగ్గించేస్తుంది. అమ్మో ఒప్పుకోడు రోయ్ అంటుంది. ఈ ఒప్పుకోడు రోయ్ అన్నది బుద్ధిని ఎక్కడ ఉంచాలో అక్కడుంచి మనసుని కిందకి దింపారనుకోండి, మీరు మనసుకి వశవర్తులు కావడం కాదు, మీరు మనసు మీద కూర్చుని మనసుని పరిశీలించడం ప్రారంభం చేస్తే సాధన ప్రారంభం అవుతుంది. ఎక్కుతాడు. అందుకే సాధన కర్మేంద్రియాలతో చేసేది కాదు, సాధన ఆంతరము లోపల ప్రారంభం అవుతుంది. సాధన అన్నది అక్కడ ఉన్నతి అన్నది మొదలవుతుంది. అది తేజస్సు. కాబట్టి ఇది చెయ్యకుండా ఉండడం ఎప్పుడూ ఏనుగులు 3 శిఖరాల మీద తిరగడం. అది గజేంద్ర మోక్షం అంటే. 3 శిఖరాల మీద ఏనుగులు తిరుగుతున్నాయి. ఏనుగు ఏమైంది? దాని ఒంటి బరివే దానికి ప్రతిబంధకం. అది పైకి ఎగరదు, ఊర్ధ్వముఖ చలనము చెయ్యదు, పైకి వెళ్ళదు. మీరు చూడండి, మనకి సనాతన ధర్మంలో స్వయంభూ క్షేత్రాలు చాలా పెద్ద పెద్ద దేవాలయాలు చాలా మటుకు కొండ మీద ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? ఎక్కితే కానీ మీకు ఈశ్వర దర్శనం అవ్వదు. ఇలా తలెత్తి చూడాలి. అందుకే ఉత్సవము అంటారు. ఉత్ అంటే ఇలా తల పైకి ఎత్తడం, ఇలా పైకి చూసి అక్కడున్నాడు ఈశ్వరుడిని ఎక్కాలి. అలా ఎక్కడానికి వీలుగా వెన్నుపావుని నించో పెడతారు మనుష్యుడికి ఒక్కడికే. మిగిలిన వాటిని తిరియక్కలు అంటారు. నీకు అధికారం లేదు, నువ్వు అసలు ఆలోచన చెయ్యక్కర్లేదని వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది. వాటికి అన్నిటికీ లోకంలో అడ్డంగా పుడుతుంది. భూమికి అడ్డంగానే పెరుగుతాయి వెన్నుపాములన్నీ. ఒక్క మనిషి మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఇలా పెరిగేటట్టు ఈశ్వరుడు ఎందుకు చేశాడంటే, ఇదిగో ఈ కొండెక్కినట్టే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. నువ్వు సాధన చేత పైకెక్కుతుండాలి. లోపల ఈ లోపల పైకెక్కగలిగిన స్థితి ఎవరికి ఉందో వాడు ఆశ్రమాన్ని సద్వినియోగం చేస్తాడు. ఎవడికి అది చేత కాలేదో వాడు ఆశ్రమాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. శాస్త్రం ఈశ్వరుడు ఇచ్చాడు, ఆశ్రమం ఇచ్చాడు, ఉపాధిని ఇచ్చాడు. దుర్వినియోగం నువ్వు చేసుకుని ఆశ్రమం మీద నెపంబడితే ఎవరేం చేయగలరు? బాగు చేయగలిగిన వాడు ఎవరిహా? కాబట్టి ఇది ఎప్పుడూ ఏనుగులు 3 శిఖరముల మీద తిరుగుతాయంటే ఏనుగు తన ఒంటి బరువే తనకి ఎక్కువ కాబట్టి అది అసలు ఎగరలేదు. అంటే ఊర్ధ్వముఖ చలనము చెయ్యలేని జీవుల కథ చెప్తున్నాం ఇందులో. అసలు ఆ ఆలోచన లేనివాడై ఉన్నాడు. ఇది ఆంతరమైనటువంటి ప్రతిపాదన. కాబట్టి ఇప్పుడు ఏనుగులు తిరుగుతున్నాయి. అందులో ఈ గజరాజు బయలుదేరాడు. ఈయన దారి తప్పాడు కదా. దారి తప్పడం అంటే ఎందుకు ఆశ్రమంలో ప్రవేశించాడో అది మర్చిపోయాడు. అదే దారి తప్పడం. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎక్కడో మొత్తానికి ఒక సరోవరాన్ని చేరుకున్నాడు. ఈ సరోవరాన్ని చేరుకున్నవాడు ఏం చేశాడు? ఎందుకు వెళ్ళాడు? ఆయన నీళ్లు తాగడానికి వెళ్ళాడు. నీళ్లు తాగాలనుకున్నవాడు ఏం చేయొచ్చు? ఒడ్డున నించుని తొండం పెట్టి తీసుకోవచ్చు. నేను దాహం వేస్తే నీళ్లు తాగాలనుకుంటే నేను బిందెలో దూరక్కర్లేదు. బిందెలో నేను పాత్ర పెట్టి నీళ్లు తీసుకు తాగితే సరిపోతుంది. నేను ఎందుకు బిందెలో దూరడం? తాను ఒడ్డున నించుని తొండం పెట్టి నీళ్లు తాగగలిగిన వాడు తానెందుకు అందులోకి దిగడం?
ఆశ్రమాన్ని పాడు చేసుకోవడం అన్నది అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందులోకి దిగాడు. మత్తు అని ఒకటి ఉంటుంది లోకంలో. మత్తు ఏం చేస్తుందంటే స్ఫురణ శక్తిని నశింపజేస్తుంది. మత్తుగా ఉందనుకోండి, జ్ఞాపకం చేయగలిగినటువంటి శక్తి సన్నగిల్లిపోతుంది. మత్తు దేనివల్ల ఎక్కుతుంది అంటే భౌతికమైనటువంటి శరీరమునకు ఏదో పదార్థాన్ని పోయడం వల్లే కాదు, మత్తునిచ్చేవిగా మార్చుకోగలిగినటువంటి నీ అశక్తత వల్ల కూడా వస్తాయి. మత్తు అనేకమైన కారణాల వల్ల ఎక్కుతుంది మనిషికి. వాడు పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, నేను పొడుగ్గా ఉన్నానన్నది చాలు వాడు మత్తు ఎక్కిపోవడానికి అహంకారంతో. వాడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి, నేను పొట్టిగా ఉంటాను, దిక్కుమాలిన పొడుగు, ఎక్కడ దాక్కున్నా కనపడతాడు, ఎక్కడ నిలబడ్డాను, నేను అలా కనపడ్డాను, వాడు మత్తు ఎక్కడానికి అది చాలు. డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నాయన్నది చాలు మత్తు ఎక్కడానికి. డబ్బులు లేవనుకోండి, నాకే గొడవ లేదండి అని చెప్పి అనడానికి అది చాలు మత్తు ఎక్కడానికి. 4 పద్యాలు వచ్చనుకోండి, నా అంత ప్రజ్ఞాశాలి లేడనడానికి ఆ మత్తు చాలు. అది నీకు మత్తు ఎక్కించుకోవడానికి పనికొస్తుంది, మత్తు విరగొట్టుకోవడానికి పనికొస్తుంది. నీవు ఎక్కించుకోవడం అలవాటు చేసుకోవాలి, కానీ ఎక్కించేవాళ్ళు చాలామంది నీ చుట్టూ చేరుతారు. నీకు పొగిడించుకోవడం అలవాటు అవ్వాలి, కానీ పొగిడేవాళ్ళు ఎంతమంది చేరుతారో జీవితంలో. ఆయనకి ఆ అలవాటు చేసేసుకున్నాడు కాబట్టి ఆయన సరోవరంలో దిగ్గానే ఆయన భార్యలందరూ చుట్టూ చేరారు. ఒకరా ఇద్దరా? 10 లక్షల కోట్ల మంది భార్యలు. అసలు పేర్లు ఎలా గుర్తుపెట్టుకున్నాడో పురుషుడు. వీళ్ళు కొంతమంది తీసి ఆయన మీద తొండాలతో నీళ్లు పోశారు. పోసి మేము చూడండి ఆయన మీద నీళ్లు పోసాం, ఇప్పుడు ఆయన సెలయేళ్లతో ఉన్నటువంటి పర్వతంలా ఉన్నాడు అన్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి? అంతకన్నా గొప్పదేదో చేయకపోతే మరి ఆయనకి దగ్గర అవ్వద్దు. ఆయన మత్తెక్కుతాడు ఇలాంటి వాటికి. అందుకని కొంతమంది నీళ్లు పోస్తే కొంతమంది తామర పూలు అక్కడ పీకి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏముంది, ఆ సెలయేరులో తామర పూలే తీసి ఆయన మీదే పెట్టడమే. ఆయన ఇప్పుడు గడుసైనటువంటి భార్య ఓ మాట అందుటే, ఏమన్నా 100 రూపాయలు ఉంటే ఇవ్వండి, మీ జీతం వచ్చాక ఇచ్చేస్తాను. అలా అక్కడ సరోవరంలో తామర పూలే తీసి ఆయన మీద పెట్టచ్చు. పెట్టి ఆ భార్యలు అన్నారు, ఏదో సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుల్లో ఉన్నాడు మా భర్త, మేము తామర పూలు అలంకారం చేశామన్నారు. కొంతమంది అన్నారు, కాదు మేము ఇంకా గొప్ప పని చేస్తాం. పుప్పొడి తీసి చల్లేశారు ఆయన మీద. పుష్పములలో ఉండే పరాగం చదివి బంగారు కొండలా ఉన్నాడు మా ఆయన. అసలు ఆయన నల్లటి వాడు. ఇప్పుడు ఆ పుప్పొడి చల్లి బంగారు కొండ అన్నారు వాళ్ళు. ఇంకా కొంతమంది అన్నారు, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలనుకున్నారు. పువ్వు తెంపేసి తూళ్ళు తీసుకొచ్చి ఆయన ఒంటి నిండా పేర్చేసి, నాగాభరణుడైన పరమేశ్వరుల్లా ఉన్నాడు మా ఆయన అన్నారు. ఆయన మత్తెక్కిపోతున్నాడు వీటన్నిటికీ. ఇదే ప్రమాదకరమైనటువంటి ధోరణి. దీన్ని నువ్వు చేర్చుకోకు సుమా, జీవితంలో అలవాటు చేసుకోకు. ఎక్కడున్నావో అక్కడ ఉండడం నేర్చుకో, ఈశ్వరానుగ్రహం ఉండడం నేర్చుకో. లేకపోతే లేనిపోని ఉపద్రవాలు అక్కడి నుంచి పుట్టుకురావడమే మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నేను చాలా గొప్పవాణ్ణి అన్న భావన ఒకటి వచ్చేస్తుంది కదా, అహంకారం లోపల ప్రవేశించింది. కాబట్టి ఆయన ఇప్పుడు నీళ్లు తాగుదామని అక్కడికి వచ్చాడు. నీళ్లు తాగడం మాని ఆయన ఏం చేశాడంటే, ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీలములోన పెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాంపడం. పోతన గారి పద్యాలంటే అలా పడతాయి మహానుభావుడికి. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెడ్డమమార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప. ఎంత దర్శనం చేశారో ఆయన. బాగా తొండంతో నీళ్లు జర్మన్ లోపలికి లాక్కున్నాడు. 2 కాళ్ళు కొంచెం వంచాడు, వెనక కాళ్ళు పైకి తేల్చాడు, తొండాన్ని పైకి ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన లాగినటువంటి శక్తికి ఆ నీటితో పాటుగా మొసలి పిల్లలు, ఎండ్రకాయలు, పెద్ద పెద్ద చేపలు కూడా ఆయన తొండంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ తొండాన్ని పైకెత్తి పట్టుకుని చర్మన నీటిని ఆకాశానికి వేసి కొట్టాడు. ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయి, మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయి, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయి. చూశారా నా శక్తి అన్నాడు. అంటే ఎందుకది? ఏదో వాలి సంధ్యావందనానికి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళినట్టుంటుంది. ఎందుకు వెళ్ళడం? ఇంట్లో కూర్చొని చేసుకోకూడదు సంధ్యావందనం. అంటే ఒంట్లో శక్తి ఉంది కాబట్టి అలా తిరగడం. అలా చేయమని సంధ్యావందనం ఎక్కడా లేదు, కానీ ఆయనకు ఒంట్లో బలం ఉంది కాబట్టి అలా చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెర్లెగసిన క్రగ్రాహ పాఠీనముల్ అభమందాడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాంపడన్. దేవతలు తెల్లబోతున్నారు. అయ్య బాబోయ్, ఏమిట్రా ఈ శక్తి, ఇలా విసురుతున్నాడు నీళ్ళని. ఓ భార్యలతో ఆడుకుంటున్నాడు, నీళ్లు తాగాడు, స్నానాలు చేశాడు, వాళ్ళకి చేయించాడు. ఆ సరోవరం అంతా కలయ తిరిగేశాడు, పద్మాల్ని తొక్కేశాడు, అంతా బురదైపోయింది. చాలా అప్పటి వరకు ఉన్నటువంటి సరోవరం యొక్క స్థితి వేరొక రకంగా మారిపోయింది. ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే నా అంత మొనగాణ్ణి నేను, నన్ను ఎవరేం చేయగలరు అనుకుంటున్నాడు. నడుస్తోంది సంసారమునకు మారు పేరే మృత్యువు. సరిగా అర్థం చేసుకోనప్పుడు సంసారమే మృత్యు అయిపోతుంది. వచ్చి మృత్యు అయిపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? పునర్జన్మ కారకం అవుతుంది. ఎందుకంటే మరి పోగొట్టుకోవడానికి చేసిందేముంది? ఏమీ లేదు. ఈశ్వరుడు మూడింటిని ఇస్తాడు మనుష్య జన్మలో. ఈ మూడింటినిచ్చి గతంలో మూడింటితో చేసిన పాపములను తొలగతోసుకునే అవకాశం ఇస్తాడు. మనస్సు, వాక్కు, కాయము. ఈ కాయముతో గతంలో తప్పులు చేశాం. ఇప్పుడు ఈ కాయంతో మంచి పని చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. ఈ మనస్సుతో తప్పు చేశాం, ఇప్పుడు ఈ మనస్సుతో మంచిగా ఆలోచించి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి. ఈ వాక్కుతో ఎన్నో మాటలు వదరాం, ఈ వాక్కు మంచిగా మాట్లాడి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి. అందుకు ఇది ఉపకరణంగా ఇచ్చాడు ఆయన. దీన్ని తీసుకోరా, నీకు ఇస్తున్నాను అని అపురూపంగా దీన్ని ఇచ్చాడు. దీన్ని ఇచ్చినప్పుడు వాడుకోలేదనుకోండి, దీన్ని వాడుకోకపోయినా కాలం అని ఒకటి ఉంటుంది. మీరు దీన్ని అన్యథా వాడుకుంటూ ఉండిపోయినా కాలము మాత్రం ఆగదు. కాలమే మృత్యువు. కాలము మృత్యువుగా లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తారు. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. సూర్యుడు ఆయుర్దాయాల్ని తినేస్తుంటాడు. సూర్యాస్తమయం అయింది అంటే నా ఆయుర్దాయం అయిపోయింది కొంత, సూర్యోదయం అయింది నా ఆయుర్దాయం అయిపోయింది మళ్ళీ కొంత, రాత్రి ఆయుర్దాయం అంతా అయిపోయిందిగా, తెల్లవారిందంటే తినేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మృత్యు ఎక్కడుంది? కాలమునందుంది. కాలం ఎక్కడుంది? సంసారమునందుంది. ఏవి బాగా గుర్తుంటాయి వాడికి? డేట్ ఆఫ్ బర్త్. నేను నా పుట్టినరోజు అండి అంటాడు. ఎన్నేళ్ళు వచ్చాయి? 50 ఏళ్ళు వచ్చాయి. ఏం చేసావు ఇన్నాళ్ళ నుంచి? ఏమీ ఉండదు. పుట్టినరోజులు చేసుకుంటున్నాడు. ఇంకోటి ఏమిటి చేసుకుంటావు? మ్యారేజ్ డే. పెళ్లి చేసుకున్నానండి. అసలు మ్యారేజ్ డే వైదిక సంస్కృతిలో ఉన్నట్లు నేను ఎక్కడ చదవలేదు. ఏ ఋషులు మ్యారేజ్ డేలు చేసుకున్నట్లు నేను చదవలేదు. కాకపోతే ఈశ్వర నా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం ఉంచావు, దాన్ని ఆయుష్మంతురాల్ని చేసి, కాబట్టి నీకు కృతజ్ఞుడను అని ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళచ్చు, ఓ క్షేత్రానికి వెళ్ళచ్చు. అందుకని దానికి పెద్ద పార్టీలు హడావిడి 70 ఏళ్ళు వచ్చినా మ్యారేజ్ డేలు అర్థం పర్థం లేని విషయాలు. కాబట్టి మ్యారేజ్ డే ఇవి తప్ప నీకు ఇంకేం గుర్తుంటున్నాయి? అథవా కొడుకు పుట్టినరోజు, కూతురు పుట్టినరోజు, మనవల పుట్టినరోజు అయిపోయింది. బ్రహ్మచారివి తండ్రివి అయిపోయావు, తండ్రివి తాతం అయిపోయావు. అంటే కాలం నడిచిపోతుందా? నువ్వు వీటిల్లో చిక్కుకున్నావు. అడుగు నుంచి మృత్యు వచ్చేస్తోందా? వచ్చేస్తోంది. కాబట్టి సంసారమే మృత్యువు అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆయన సంతోషంగా గడిపేస్తున్నాడు. అక్కడే ఉంది మొసలి ఒకటి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు ఒడిసిపట్టి. మొసలి వచ్చేటప్పుడు దానికో లక్షణం ఉంటుంది. మొసలి మిగిలిన ప్రాణుల్లో పట్టుకోదు పైకి వచ్చి. మీరు మా చిన్నతనంలో 5 రూపాయల గోళీలను ఉండేవి, ఇంతంత గోళీకాయలు ఉండేవి. అలా ఇంతంత గుడ్లేసుకుని నీటి మీదకి ఇలా వచ్చి చూస్తుంది. ఓ ఇక్కడుంది ప్రాణి, దీన్ని పట్టుకోవాలనుకుంటుంది. అంతే, నీటిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ఏది కదలడానికి కారణమో దాన్ని పట్టుకుంటుంది. కాలు కదు కదలడానికి కారణం. అంత్యేష్టి సంస్కారంలో ఆ ఉపాధి చేసినటువంటి దోషాలన్నింటినీ సంస్కరించేసి నీళ్లు పోసేసి ఇక వీడు కదలడండి, ఇన్నాళ్ళు ఈ కాళ్లతో తిరగవలసినవి తిరగకూడనివి అన్ని చోట్లకి తిరిగాడు, ఇక తిరగదు ఈ శరీరం. కాబట్టి ఇక మేము దీన్ని పంచభూతాల్లో కలిపేస్తున్నామని సంకల్పం చేసి ఇక తిరగని కాళ్ళు ఉన్నటువంటి శరీరం కాబట్టి దీన్ని మేమే తీసుకెళ్లవలసి ఉంటుందని 2 పాదములను దగ్గర చేసి బొటనవేళ్ళు రెండింటినీ సమంత్రకంగా తాడేసి కట్టేస్తారు. కట్టేసి ఎత్తేస్తారు శవాన్ని. అందుకే సంస్కారములందు అంత్యేష్టి కూడా ఒక సంస్కారం. తెలుసుకో, ఒక శవం వెళ్తున్నప్పుడు
నీ బతుకు అలా కాకుండా చూసుకోరా, పవిత్రంగా వెళ్ళిపోవడం నేర్చుకో. ఈ కాళ్ళు ఉన్నందుకు ఈశ్వరుడి దేవాలయానికి వెళ్ళడం, ఈ కాళ్ళని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. ఎన్నిసార్లు వెళ్ళావు ప్రవచన మండపంలో, ఎన్నిసార్లు కూర్చున్నావు అని అడిగితే ఎప్పుడూ అందుకు పనికి రాలేదండి, షికారులు తిరగడానికి పనికి వచ్చాయంటే కలిసి వచ్చేది ఏమి ఉండదు. నేను జీవితంలో భోగం వద్దని నేను ఎప్పుడూ చెప్పను. వైదికమైన భోగం అనుభవించవలసిందే. వేదం ఏది అంగీకరించిందో అది సంతోషంగా అనుభవించవచ్చు, తప్పేం లేదు. కానీ హద్దుమీరిన భోగ లాలస జీవిత ప్రయోజనమును విస్మరించడం మాత్రం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు పైకి లేచి చూసింది, అబ్బో చాలా గొడవ చేస్తోంది, దీన్ని పట్టుకోవాలనుకుంది. నీటి అడుగుకి వెళ్ళి అడుగు నుంచి బయలుదేరి వెళ్ళి కాలు పట్టుకుంది. కాలు పట్టుకుంటే కదలిక ఉండదు. ముందు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారండి? హాస్పిటల్లో జాయిన్ చేశారంటారు. హాస్పిటల్లో జాయిన్ చేశాక సినిమాకి వెళ్ళి వస్తానండి ఒకసారి మధ్యాహ్నం కూర్చుంటానని, అక్కడ నేను ఎక్కడికి వెళ్ళను కదండి అంటే ఏం పంపించరు. కాలు పట్టుకుందని గుర్తు ఏమిటంటే మృత్యువు యొక్క మరొక పేరే రోగము. దాని భాగవతంలోనే ప్రజ్వరుడు శరీరంలోకి ఎలా వస్తాడో, సంధిబంధములను ఎలా విడగొడతాడో చెప్తారు. వచ్చి పట్టుకుంటాడు, పట్టుకుంటే కదలిక ఉండదు, పడి ఉంటాడు. అలా ఆ తర్వాత కడుపు కరుస్తుంది. తినేవేమి ఉండవు, వాళ్ళు చెప్పినవి తినాలి. అథవా ఒకప్పుడు తినడానికి కూడా ఏమి ఉండక గొట్టంలోంచే పెడతాయి లోపలికి. కాబట్టి ఇదిగో ఇప్పుడు కాలు పట్టుకోవడానికి అడుగు నుంచి వస్తోంది. రావడాన్ని పోతన గారు మహానుభావుడు, ఆయనకి అలా పడ్డాయి పద్యాలు. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. ఆ మొసలి వచ్చి కాలు పట్టుకుంది. ఓపిక ఉంది ఒంట్లో, అంత గబుక్కుని లొంగిపోతాడేమిటి? బోల్డంతమంది డాక్టర్లు ఉన్నారు. సంసారం నుంచి అంత తొందరగా బయటపడిపోతాడా మనిషి? అంత తేలికగా సంసారం నుంచి బయటికి రావడం అన్నది కుదరదు. సంసారముని సద్వినియోగం చేసుకోవడం అంతకన్నా కుదరదు. ఎందుకంటే దానికి ఎంత సాధన ఉండాలి. కాబట్టి అది వెంటనే తన 2 దంతములతోటి ఆ మొసలి యొక్క పులుసులలోకి ఒక్క పోటు పొడిచి ప్రాణం పోయినంత పనైంది మొసలికి. గిలగిలగిలగిల తన్నుకుంది. ఇప్పుడు వాటి రెండింటి మధ్య పోరాటం ఒక్కటే. ఏనుగు ఒడ్డెక్కేయాలి, మొసలి ఏనుగుని ఎక్కనివ్వకూడదు, అంతే. ఏనుగు కాని ఒడ్డెక్కిందా ఇక మొసలి ఏం చేయలేదు. ఏనుగు కాని ఒడ్డెక్కకుండా మొసలి ఆపిందా ఏనుగు చచ్చిపోయినట్టే. ఎక్కకుండా చెయ్యాలంటే కాలు పట్టుకుని ఉండాలంతే. కాలు పట్టుకుని ఉండాలి అంటే, ఎక్కకుండా చేయాలంటే కడుపుని కూడా కరవాలి. అంటే తినకుండా చేసేయాలంతే సంసారం అనేది. అందుకే అన్న సూక్తంలో ఒక మాట ఉంది. అన్నం అన్న మాటకి 2 అర్థాలు. మనము తినునది, మనను తినునది అని. అన్నం ఏం చేస్తుందంటే మనం తింటాం కొన్నాళ్ళ తర్వాత అది ఏం చేస్తుందంటే మనని తింటుంది. డాక్టర్ గారు చెప్తారు మీరు స్వీట్ తినకండి అంటారు. ఆయన అలా చెప్తాడండి అని తిన్నారనుకోండి, అది తింటుంది. పులుపు తినకండి అంటారు, నేను తింటానండి అని తిన్నారనుకోండి, అది తింటుంది. కాబట్టి కొన్నాళ్ళు మన చేత తినబడుతుంది, కొన్నాళ్ళు అది మనని తింటుంది. అంటే 2 అర్థములు ఉన్నదానికి అన్నం అని పేరు. అందుకే అన్నం మీద సూక్తం ఉంది కదూ, అహమన్నమన్నాదో అని అన్న సూక్తమే ఉంది శాస్త్రంలో. కాబట్టి అదిగో అటువంటి అన్నం మనిషిని నిలబెడుతుంది కొన్నాళ్ళు. కాబట్టి కడుపు కరవాలి. మృత్యువునకు వశము కావడము అంటే ప్రయోజన సిద్ధి కలగనటువంటి సంసారము. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగు పట్టుకుంది. అంత తొందరగా ఊరుకుంటుంది ఏమిటి ఏనుగు? అదేదో కాలుతో తొక్కింది, దంతాలతో పొడిచింది. కరిదిగుచు మకరి సరస్సుకి కరిదిగుచు మకరి సరస్సుకి అని ఆ ఏనుగు మొసలి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం మొదలుపెట్టాయి. ఎంత గొప్ప యుద్ధం అంటే ఒక్కటే ప్రయోజనం. నేను ఒడ్డెక్కేయాలనుకుంటుంది ఏనుగు, ఎక్కనివ్వకూడదు, నీటిలో అట్టే పెట్టాలనుకుంటుంది మొసలి. రెండిటికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం ఇలా ఎన్నాళ్ళు చేసుకున్నాయి ఆ 2 అని అడిగారు. అడిగితే చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పారండి. యుద్ధం చేస్తున్నది ప్రధానంగా విడిపించుకోవాలన్న వాడి మీద ఆధారపడింది. ఇప్పుడు పట్టుకోవాలన్న వాడి మీద కన్నా పట్టుకోవాలన్నవాడిది పట్టుకోవాలన్న ప్రజ్ఞ. వాడు పట్టుకున్నా పట్టుకోకపోయినా వాడికి వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. విడిపించుకునేవాడు విడిపించుకున్నాడు అనుకోండి, వాడికి ప్రయోజనం పెద్దది కాదు.
మృత్యువు పట్టుకుని వదిలిపెట్టింది అనుకోండి, మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. గయోపాఖ్యానంలో చెప్తారు, మృత్యుదేవత 2 కోరల చేత పట్టబడి జారి కింద పడిపోతాడు ఒక్కొక్కసారి ఈశ్వరానుగ్రహం ఉంటే. అలా ఇప్పుడు రెండింటి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలా ఎన్నాళ్ళు కొట్టుకున్నాయి ఇవి అంటే, అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. 1000 ఏళ్ళు ఎప్పుడు ఏదో కురుక్షేత్రంలో ధర్మయుద్ధంలో పగటిపూట చేసి రాత్రి శిబిరాలకు వెళ్ళి పడుకోవడం కాదు. పగలు రాత్రి సంధ్యలు అసలు ఇంకా ఖాళీ లేదు. 1000 ఏళ్ళు దెబ్బలాడుకున్నాయి. అలాగా అంటే పిచ్చాడా, ఈ జన్మలో అంటే ఇప్పుడు గతంలో నువ్వు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో, ఎన్ని కోట్ల జన్మలో ఎత్తినప్పుడు ఈ జీవుడికి ఎంతమంది భార్యలు ఉన్నారో. ఇవ్వాలంటే కోటేశ్వరరావు అన్న ఉపాధిలో ఉన్నాను. ఈ కోటేశ్వరరావు అన్న ఉపాధికి ఈశ్వరి అని పేరు కలిగిన ఒక వనిత భార్యగా ఉంది. ఇదే జీవుడు ఇందులోకి రాకముందు ఎక్కడో ఉన్నాడుగా, అప్పుడు ఓ భార్య ఉందిగా, అంతకుముందు ఉన్నానుగా, తిరుగుతున్నానుగా, తిరిగినప్పుడు నాకు ఇంతమంది భార్యలు ఉన్నారుగా ఉపాధులకు. కాబట్టి వాళ్ళు ఎంతమంది అంటే 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి, అది 10 లక్షల కోట్ల మంది భార్యలు అన్న మాటకి తాత్వికమైన అర్థం. ఇప్పుడు ఒక్కరు కానీ ఈ జీవుడు ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడో అప్పుడు అంతా భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలో ఎంతమంది బిడ్డలో. పూర్వజన్మ స్మృతి లేదు కాబట్టి గొడవ వదిలిపోయింది, కానీ లేకపోతే నిజంగా అంత జ్ఞాపకం ఉంటే అయ్యి బాబోయ్ అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఎంతమంది పిల్లలు. ఈశ్వరుడు అదృష్టం కొద్దీ అసలు పూర్వజన్మ జ్ఞానాన్ని తీసేశాడు కాబట్టి సరిపోయింది కాబట్టి అలయక సొలయక దానికేం అలసట ఏమి ఉండదు. ఏమిటండి ఈ యుద్ధం దిక్కుమాల గోల, నేనేమే డాక్టర్ గారు తీసిపారండి సూదులు గీదులు అన్నీ చచ్చిపోతాను అంటాడేంటి. ఎన్ని గుచ్చినా గుచ్చింపించుకుంటాడు, ఎన్ని కోసినా కోయించుకుంటాడు, బతకాలని కోరిక కదండి. నేను అలయక సొలయక వేసట నొలయక కరి మకరతోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు అన్నదాన్ని మీరు సంస్కృతంలోకి చెప్తే సహస్రవర్షములు. సహస్రం అంటే అనంతం, దానికి ఇంత అంత అని ఏమీ లేదయా. ఎన్ని జన్మల నుంచి ఇలా నువ్వు యుద్ధం చేస్తూనే ఉన్నావో అది పట్టుకుంటోంది, నువ్వు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, ఆఖరికి దొరికిపోయావు. హేతువు అని ఒక మాట. ప్రతివాడికి మృత్యువుకి ఏదో కారణం ఉండాలి. ఎక్కడికో పెడతాడు, వెళ్ళి అక్కర్లేని విషయానికి దేనికో పెడతాడు. వెళ్ళి బండ ఎక్కుతానండి అని, ఏదో బండ బాగుందండి నా బండ మీదకి ఎక్కుతాడు. తీరా బండ మీదకి ఎక్కేటప్పటికి దాని మీద మంటరకప్ప కనపడుతుంది. అయ్యి బాబోయ్ మంటరకప్పని దూకుతాడు, ఆ వెన్నుపాం విరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఏమంటాడంటే, మీరు వెళ్ళి పలకరించారనుకోండి, శుభ్రంగా కారులో వెళ్ళాం, ఆ ఒడ్డున పడవ ఉంది అంటే అలా వెళ్ళొద్దామన్నారు వాళ్ళు. అవన్నీ మానేసి ఏమిటో పెద్ద ప్రకృతి కవి రవీంద్రనాథ్ ఠాగూర్లా అక్కడి నుంచి ఆ రాళ్ళు ఎక్కానండి చూద్దామని. తీరా అలా చూస్తూ ఇలా చూసేటప్పటికి మంటరకప్ప వస్తుందో చూసి కంగారు పడి దూకాను. ఆ దూకడంలో రాయి కొట్టుకుని విరిగిపోయిందండి. ఏమిటి చెప్పండి, కర్మ. ఇంతమంది ఉన్నారు, కార్లు ఉన్నాయి, హాయిగా తీసుకెళ్ళారు, అక్కడెక్కడో ఉండక ఎందుకు ఎక్కినట్టు నేను రాయి అంటాడు. సంసారమునందు ఈ పరితాపములు ఒకటి, తప్పు చేస్తూ ఉండడం, పరితాపానికి లోనవుతూ ఉండడం, దీనికి కొంతకాలం అయిపోతుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.